హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ కడప జిల్లా బద్వేల్ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క నూతన కార్యాలయం మన సిద్ధవటం రోడ్లో ఇవాళ ఓపెన్ కానుంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బారాయలు, అలాగే బద్వేల్ రూరల్ అధ్యక్షుడు శ్రీ నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆఫీస్ ఇవాళ మన సిద్ధవటం రోడ్లో మరి కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క సీనియర్ నాయకులు కుప్పాల నరసింహులు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ముఖం శ్రీనివాస్ గారు, అలాగే మహిళా ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి గారు, అలాగే కొన్నిదల స్వర్ణలత గారు, వీరు కూడా ఇక్కడికి రావడము. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు జి వెంకట సుబ్బారెడ్డి గారు, అలాగే కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు గారు రాబోతున్నారు. అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు గారు, గత ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ భారతీయ జనతా పార్టీ అంటే తన ఇంటి పేరు మాదిరిగా ఉన్నటువంటి కుప్పాల నరసింహులు గారు కూడా ఇవాళ స్వాగతం పలికేదానికి ఇక్కడ బయట ఉన్నారు. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. కడప జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జి వెంకట సుబ్బారెడ్డి సార్ గారు ఇవాళ బద్వేలకు రావడం అయితే జరిగింది. అంటే ఎందుకు వచ్చారంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మన సిద్ధవటం రోడ్ లో ఈ యొక్క రూరల్ అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి, అలాగే పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బారాయలు గారి ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడికి రావడం అయితే జరిగింది. మనం గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆయన్ని అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు తొలుత మన బద్వేల్ పట్టణానికి ఇచ్చేసి ఆయన మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ అయితే జరిగింది. అది ఎక్కడ? అదే అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఇవాళ అంటే రేపటి రోజున అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా ఇవాళ ఒక రోజు ముందు ఆయన ఇక్కడికి రావడం మనకు ఎంతో అదృష్టం. ఇవాళ పార్టీ కార్యాలయ ఓపెనింగ్ కి రావడం సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో మన కోరమామిళ్ళ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర, అలాగే అసెంబ్లీ కన్వీనర్ బీజేఎంల భాస్కర్ రెడ్డి గారు, ధర్మిశెట్టి వెంకట సుబ్బారాయలు గారు, బద్వేల్ రూరల్ అధ్యక్షుడు మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ గారు, రమణాచారి గారు రావడం ఎంతో సంతోషం. ఇంకా మధ్య కాలంలో మనం గతంలో కూడా సార్ ఇంటర్వ్యూ తీసుకున్నాం, జి వెంకట సుబ్బారెడ్డి సార్ గారిది. కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తారని కూడా ఆయన గతంలో యూట్యూబ్ ఛానల్లో ఏదైతే చెప్పాడో ఇవాళ మీటింగ్ లో కూడా అదే చెప్పడం మనకు ఎంతో సంతోషకరం. మనము ఇక్కడ చూడవచ్చు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి బద్వేల్ పట్టణ రూరల్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఆయనకు శాలువాతో సత్కరించబోతున్నారు. ఇవాళ పార్టీ ఆఫీస్ ఓపెన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడికి రావడం అయితే జరిగింది. వారి వెంట బొమ్మన సుబ్బరాయుడు గారు, కడప పార్లమెంట్ కన్వీనర్ గారు, వారిని మన భారతీయ జనతా పార్టీ రూరల్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు శాలువాతో సత్కరించి వారికి పూలమాల వేస్తున్నారు. ఇవాళ మన నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం బద్వేల్లో ప్రారంభించిన సమయంలో వారిని పిలిచి వారికి ఎంతో సత్కారాలు చేయడం అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ మనము ఇక్కడ చూడవచ్చు. మరొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలలో మహిళలు తుడిమెల్ల జయలక్ష్మి, అలాగే కొన్నిదల స్వర్ణలత గారు కూడా కలవడం అయితే వెంకటేశ్వర గారికి, వెంకటసుబ్బయ్య గారికి, ముందర ఉన్నటువంటి కురువృద్ధులు కుప్పాల నరసింహులు, వనం నరసింహులు, సుధాకర్ రెడ్డి అన్న మరియు మిగతా భారతీయ జనతా పార్టీ బద్వేల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను జనవరి 21వ తేదీన జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి రాక కోసం వెయిట్ చేసి మొన్ననే 2వ తేదీ నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన క్రియాశీలక సభ్యత్వ సమావేశానికి వచ్చినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే బద్వేల్. ముందుగా కూడా జనవరి 21వ తేదీ తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి
మున్నెల్లి గ్రామానికి వచ్చినటువంటి ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది కూడా బద్వేలే. అంటే బద్వేలతో ఎక్కువగా సాహిత్యం పెరుగుతూ పోతుంది. కాకపోతే నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 8 మండలాలకు గాను మళ్ళీ 3 మండలాలే జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇక్కడ పోటీ చేసినటువంటి సందర్భంలో 70,000కు పైచీలకు ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో మనం కొంతవరకు క్రియాశీలక సభ్యులు మన బూత్ స్థాయి కమిటీలలో కొంతవరకు కాదు చాలా వరకు స్థాయి కిందిగా ఉన్నాం. దాన్ని కొంచెం కూర్చుకుందామని తెలియజేస్తున్నాం. దీనికంటే ముందు మనము భారతీయ జనతా పార్టీ పూర్వపరాలు అంటే పుట్టుక ఎప్పుడు, ఏ విధంగా ఎదిగింది, ఏమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే, ప్రతి ఒక్కరూ స్పోక్స్ పర్సన్ అయితేనే మనము ఎక్కడైనా ఏదైనా సాధించగలము, ఎవరైనా క్వశ్చన్ చేయగలము, ఎక్కడైనా ఎదిరించగలము, ఏదైనా సాధించగలము. 1951లో మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో పార్టీని స్థాపించారు. అది వచ్చేసి భారతీయ జనసంఘ్ పేరుతో మనకు పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. కాకపోతే 1975వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో స్ఫూర్తితో 1980 ఏప్రిల్ 6వ తేదీన మన భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. అంటే ఇప్పటికి 45 సంవత్సరాలు గడిచింది మనకు భారతీయ జనతా పార్టీ పెట్టి. ఆ రోజు నుంచి నేటి వరకు అంటే ఆ రోజు ఏ రోజైతే మనకు భారతీయ జనతా పార్టీని స్థాపిస్తున్నారో ఆ రోజే మనకు ఒక రాజ్యాంగం ఏర్పరిచినారు. ఏ రాజకీయ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం అనేది ఉండదు. కానీ మనము ఏ రోజైతే భారతీయ జనతా పార్టీని స్థాపిస్తున్నామో ఆ రోజే పొందుపరిచినటువంటివి ఏదంటే అని ఆర్టికల్ 370ని రద్దు చేయాలని, ఏ రోజుకైనా వికసిస్తుంది, భారతదేశాన్ని ఏలుతుంది అని. ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన అంటే ఆయనకు ఎంత ముందు చూపు ఉంది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. కూటమిలో భాగంగా మనం దేశాన్ని పాలిస్తున్నాం. అంటే ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి నేటి కాలంలో మూడవసారి కంటిన్యూగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందనేది ఒక్క భారతీయ జనతా పార్టీకే చెల్లుతుంది. ఇంకే పార్టీ ఇంతవరకు ప్రపంచ దేశాలలో సిఏఏ ఎన్ఆర్సీని పొందుపరచడం కానీ, ఆర్టికల్ 370ని రద్దులో రక్తపాతం ఒక చుక్క రక్తం కూడా కారకుండా కరెక్టే కార్యకర్తగా ఉండి నిబద్ధతతో పనిచేస్తే, నేను నా వరకు భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటి నుంచి కేటాయించడం జరిగింది. నేను ఎవరికి దగ్గరికి పోయి అడిగింది లేదు. ఆర్థికంగా నేను పెద్దగా ఉన్నటువంటి వాడిని కాదు. కేవలం నిబద్ధత, విగ్రహానికి మనం క్లీన్ చేసేసి ఆయన విగ్రహం చుట్టూ దీపాలు వెలిగించేసి ఆయనకు నివాళులు అర్పించాలని ఒకటి. రెండో కార్యక్రమము అంబేద్కర్ గారు ఏదైతే ఈ రోజైతే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నామని అంటున్నారో అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనను అవమానించారు. దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఏ విధంగా అంటే అంబేద్కర్ గారు పోటీ చేసిన స్థానంలో మేము కుక్కను నిలబెట్టినా, ఎవరిని నిలబెట్టినా కూడా మేమే గెలుస్తాము, ఆయన ఓడిపోతాడు అని కమ్యూనిస్టులతో కుమ్మక్కయ్యి పోటీ పెట్టినటువంటి తత్వం కాంగ్రెస్ వాళ్ళది. అంటే వాళ్ళు అంబేద్కర్ వాళ్ళు గౌరవించినట్ల ఆయనను అవమానించినారు. కానీ నేడు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అంబేద్కర్ గారి మొత్తం అంతా ఆయనను ఫాలో అవుతూ ఆయనను ఏదైతే చెప్పినాడో మేము చేస్తున్నామని చెప్తున్నారు. దాని అబద్ధమని చెప్పాలి. అంతేకాకుండా అంబేద్కర్ గారి స్మృతి వనాలు అంటే పంచరామాలు అని 5 చోట్ల ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసేసి అక్కడ చాలా వరకు అభివృద్ధి చెంది మొత్తం పంచరామాలను అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో. దాన్ని ప్రతి చోట ఖచ్చితంగా తెలియజేయాలి. అంబేద్కర్ గారికి ఏ విధంగా మనం ఘనమైన నివాళులు అర్పిస్తున్నామనేది అది ఖచ్చితంగా తీసుకొని పోతూ నేడు ప్రతి కార్యకర్త వాళ్ళ ఇంటి మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని ప్రతి కార్యకర్త మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు గారికి, అలాగే కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మన విజయ్ గారికి ధన్యవాదములు. బద్వేలు మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలకు నమస్కారములు. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని
బద్వేల్ సిద్ధవటం రోడ్డులోని బాక్రాపేట దగ్గర ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం ముఖ్యంగా ఓపెన్ చేయడం ఉద్దేశం ఏంటంటే కనుక ఈ బద్వేల్లో ఉన్నటువంటి ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఎప్పుడైనా ఎల్లవేళలా ఏ రోజైనా సరే ఏ టైంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. దానికి సంబంధించి ఒక మండల అధ్యక్షుడిగా నేను నా చేతనైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కారం చేసేదానికి కృషి చేస్తాను. నాకు సాధ్యం కాని సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా జిల్లా అధ్యక్షుల వారికి లేదంటే కనుక ఆ పైన నాయకత్వానికి తీసుకుని వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. భారతీయ జనతా పార్టీ బద్వేల్ ప్రజానికానికి ఎప్పుడు ఎల్లవేళలా ఏ సమయంలో అయినా అండగా ఉంటుంది. అండగా నిలబడతామని మేము మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము.